పనసపొట్టు కూరని 3, 4 రకాలుగా చేస్తుంటానండి. ఆల్రెడీ ఆవపెట్టిన పనసపొట్టు కూరని మన వీడియోలో చేసుకున్నాం కదా! ఈరోజైతే ఈ మెంతి పిండితో అనమాట. దీనికోసం కొంచెం చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టేసి పనసపొట్టు 4, 5 సార్లు కడిగేసి ఆవిరి మీద రైస్ కుక్కర్లో ఉడికిస్తున్నాను. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని చిట్టొడియాలు ఉంటాయి కదా! మినప పిండితో చేసిన వడియాలను వేయించి పక్కన పెట్టేసుకుని అదే నూనెలో కొంచెం పల్లీలు, జీడిపప్పు కూడా వేయించేసి అదే ప్లేట్లో తీసేసుకుని తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ పోపంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం సేపు అలా ఫ్రై చేసిన తర్వాత మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ గుజ్జు అంతా కూడా దీనిలో పోసేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం బెల్లం వేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఈ పులుసు అంతా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పనసపొట్టు అంతా వేసేసి మెంతిపిండి వేయాలి. మెంతిపిండి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ వడియాలు, పల్లీలు, జీడిపప్పు వేసేసి కొంచెం కొత్తిమీర వేస్తే సూపర్ టేస్టీగా ఉండే పనసపొట్టు కూర రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.